గీతా మకరందం భగవద్గీత 17వ అధ్యాయం 4వ శ్లోకం. యజంతి సాత్వికా దేవాన్ యక్షరాక్షసిం దారసా పేతాన్ భూతగణాంచనై యజ్ఞేతామసోస్తః. సత్వగుణములు గలవారు దేవతలకు, రజోగుణములు కలవారు యక్షులకు, రాక్షస గుణముల వారు తమో గుణము గలవారు భూత ప్రేతల గుణములు పూజించుతున్నాను. ఎవరెవరు ఏ ఏ గుణములు కలిగి ఉన్నారు, వారి స్వభావం, వారి నడక, వారి ఆహారము, వారి మాట, వారి తీరు, వారి చదువు, గ్రంథము, వారు పూజించుట తదనుగుణము నేర్చుంటుంది. ఈ విషయమును 14వ అధ్యాయం తెలిసి ఉంటుంది. కానీ దృఢపరుచుకొనగల వారు ఘోర సత్యములని 2 శ్లోకముల ద్వారా చెప్పబడుతున్నది. తర్వాత అశాస్త్ర విహితం ఘోరం తపస్యతే ఏ తపోజనం ధమబ్బ అహంకార సంయుక్త కానురాగ బల్వానిత కర్ష్యనత్త శరీరస్థం భూతగ్రచేతన మాం చైవంత శరీరస్థం తాన్వీద్ధాన్ నిశ్చయాన్. ఏ జనులు శరీర గుణములను పంచభూతములకు లేక ఇంద్రియ సములకు సృష్కరించుడు శరీరమంతయు రామిగా నన్నును కష్టపెట్టువారే. దుంభాకారంతో కూడిన వారు, కామరాగములు, పశుబలములు కలవారు, రాగబలములు కలవారు, అవివేకులు అయి శాస్త్రమునందును విధింపబడి నిధియు తమకును ఇతరులకును కూడా బాధాకరమైన తపస్సును చేయుచున్నారు. అట్టివారి అసలు స్వభావం కలవారిని తెలిసి కొనుచున్నాను. వాస్తవముగా అనుకరణము గల దోషములను ఎనొచ్చుట, దేహాదులను క్షీణింపజేయుట ఎరుగుతాను. కామరాగ బలవానిత ప్రాపంచిక బలము ఎన్నియు దైవ బలములు లేనిచు ఆ విషయములు నిరుపయోగము ఎగురు. కర్త శరీరస్థభూత గ్రహం శుష్క పవనాసల ఇంద్రియాలు కృషింపజేయువారు అసులు స్వభావులని. దేహారోగ్యం కొరకు ప్రతాప నిమిత్తము ఉపవాసములు అప్పుడప్పుడు శీలించుట మంచిది, అది మితము ఉండరాకు.